శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంటే డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి డిసెంబర్ నెల 7వ తేదీ పర్యంతం అంటే కార్తీక మాస కృష్ణపక్ష అమావాస్య ఆదివారం నుండి మార్గశీర్ష మాస శుక్లపక్ష షష్ఠి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం: వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులతో పాటు ఈ ఆదివారము సోమవారము చంద్రుడు కూడా ఉంటున్నాడు. అలాగే శుక్రుడు ధనుస్సులో, కుంభంలో శని, మీనంలో రాహువు. చంద్రుడు వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభరాశుల్లో ఈ వారమంతా కూడా సంచారం చేస్తాడు. ఇక ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం ఈ వారం వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఒకసారి అవలోకనం చేద్దాము. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైన పండుగల్లో కూడా ముఖ్యంగా వర చతుర్థి 5వ తేదీ వర చతుర్థి, వరగణపతి వ్రతం, కపర్దీ గణపతి వ్రతము అంటారు. చాలా మంచి వ్రతము. సంతానం లేనటువంటి వారు కూడా చేసుకోవటం వల్ల కొంత సంతానపరమైనటువంటి యోగ్యత కలుగుతుంది. అలాగే 6వ తేదీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి, మార్గశీర్ష మాస శుక్లపక్ష షష్ఠి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల సర్పదోషాలకు కొంత పరిహారం అనేటువంటిది జరుగుతుంది. అలాగే చక్కగా ఈ వారం ఇవి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఉండేటువంటి వార ఫలితాలను కూడా ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా బుధుడు, గురువు, శని, కేతువు దాదాపు 4 గ్రహాలు కూడా కొంత శుభంగానే ఉన్నాయి. అలాగే డిసెంబర్ నెల ఈ వారమంతా కూడా రవి అర్ధశుభుడు. ముఖ్యంగా మేషరాశి వారికైతే ఒకటేంటంటే యోగకాలము అని చెప్పవచ్చు. ఈ వారంలో ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. అదృష్ట యోగము కూడా తలుపు తట్టబోతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గ్రహ సంచార రీత్యా సమయానుకూలంగా డబ్బనేటువంటిది మీకు అందుతుంది. అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. ఉద్యోగపరంగా కొంత కలిసి వచ్చేటువంటి కాలము. అయితే ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవటం ఇవి చాలా వరకు కూడా మీకు అవసరం. నిర్ణయం తీసుకోవడంతో పాటు వాటిని అమలు చేసేటువంటి సమయంలో కూడా కొంత చికాకులు లేకుండా ప్రశాంతమైన చిత్తంతో ఉంటే బాగుంటుంది. అలాగే బంధువర్గంతో కొంత విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి బంధువర్గంతో విభేదాల యొక్క జోలికి మాత్రం వెళ్ళొద్దు. విద్యార్థులు కొంత సమయానుకూలంగా పరిశ్రమ చెయ్యాలి. కష్టపడితేనే కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు కొత్తగా మొదలుపెట్టేటువంటి వారికి కొంత బాగానే ఉన్నప్పటికీ కూడా శ్రద్ధగా వ్యాపారం చెయ్యమని ప్రధానమైనటువంటి సూచన. అలాగే ఇబ్బందులు సృష్టించే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. వారి పట్ల ఒక కన్ను వేసి పెట్టండి. విదేశీ పర్యటనలు రాజకీయ నాయకులకు కొంత లబ్ధిని చేకూర్చవచ్చు. వారం మధ్యలో ఒక ధనలాభం అనేటువంటిది కూడా కలగబోతోంది. విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మరి మేషరాశి వారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చక్కగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడంతో పాటుగా
మార్గశీర్ష మాసంలో దత్తాత్రేయ స్మరణ చేయటం వల్ల కూడా కొంత అనుకూలత మీకు కలుగుతుంది. ప్రతిరోజు శివాలయ దర్శనం కూడా మంచిని చేకూరుస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కుజుడు, శుక్రుడు, రాహువు కొంత శుభంగా ఉన్నారు. గురువు అర్ధశుభుడు. అంటే వృషభ రాశి వారికి ఒక్కటి కూడా చెప్పొచ్చు ఏంటంటే, పనుల్లో కొంత అనూహ్యమైన విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ, పేరు కలుస్తుంది. ఉద్యోగపరంగా కూడా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా అధికారులతోనే ప్రశంసలు పొందుకుంటారు. మనోబలాన్ని పెంచుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. ప్రముఖుల నుంచి ముఖ్యమైనటువంటి సమాచారం వస్తుంది. గత వారం కంటే కూడా ఈ వారం కొంత మంచి ఫలితాలు ఉండే ఆస్కారం కూడా ఉంది. ధనయోగం అనేటువంటిది కూడా ఉంది. పొదుపు అవసరం చాలా వరకు కూడా మీకు బాగుంటుంది. అంటే ఇష్టం ఉన్నట్టుగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా పొదుపుగా ఖర్చు పెట్టడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సూచన. వైద్య పారిశ్రామిక వర్గాలకు సమస్యలు అనేటువంటివి తీరుతాయి. అలాగే వ్యాపార నిర్వహణలో సమస్తమైన లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి కొంత శ్రద్ధగా వ్యాపారం చేయటం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. అనవసరంగా వృధా ఖర్చులను అరికట్టి ధన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. వృషభ రాశి వారు ఈ వారమంతా కనకధార స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తరం కూడా ప్రతిరోజు చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఒక బుధుడు మాత్రం శుభంగా ఉన్నాడు. కొంత రవి అర్ధశుభుడు. మిథున రాశి వారికి శుక్రుడు అర్ధశుభుడే. ఊహించనటువంటి సన్నివేశాలు మీ జీవితంలో చాలా ఆశ్చర్యాలను కలిగింపచేస్తాయి. కానీ అంతిమ విజయం మీరే. మనోభీష్టం అనేటువంటిది నెరవేరే ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులు తప్పవు. కొన్ని సమస్యలు వివాదాలు తప్పకపోవచ్చు. మనోబలంతో పరిష్కారం చేసుకుంటారు. విద్యార్థులు కొంత కష్టపడితే ఉత్తమమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా కొంత సంతృప్తిగానే ఉంటాయి. నూతన వాహన యోగం కూడా ఉంది. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అంతిమ ఫలితం అయితే మీకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే నిర్ణయాల్లో స్థిరత్వం అనేటువంటిది మిథున రాశి వారికి చాలా అవసరం. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నతమైన పదవులు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఒకటేంటంటే ఖర్చుల విషయంలోనే అదుపులో పెట్టుకోకపోతే ఇబ్బంది పడవచ్చు. అలాగే కొంత పెట్టుబడులు పెట్టేటువంటి వారు, వ్యాపారంలోకి ముందుకు వెళ్ళేటువంటి వారు కూడా కొంత అవి తెలిసినటువంటి వ్యక్తులతో సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళమని సూచన. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఇక మిథున రాశి స్త్రీలకు మానసికమైనటువంటి కొంత ఇబ్బందులైతే ఈ వారం ఉంటాయి తప్పకుండా. కొంత మౌన వ్రతము అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. మిథున రాశి వారు ప్రతిరోజు అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము చేయండి. అలాగే లక్ష్మీనారాయణ హృదయం కూడా మీకు చాలా వరకు కూడా శ్రేయస్సును చేకూరుస్తుంది. ప్రతిరోజు విద్యార్థులు సరస్వతీ స్తోత్రపారాయణం చేయటం వల్ల మానసిక సమస్యలను కూడా అధిగమించి జ్ఞాపక శక్తిని కూడా పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా గురువు, రాహువు, కేతువు శుభంగా ఉన్నారు. అంటే 3 గ్రహాలు కొంత శుభమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు కూడా
కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే ఈ వారమంతా కూడా కొంత కర్కాటక రాశి వారికి ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయి. అదృష్టయోగం అనేటువంటిది సూచనగా ఉంది. మనోబలాన్ని పెంచుకొని ముందడుగు వేస్తే బాగుంటుంది. ఒకటి, మీరు గతంలో ఏ ధర్మాన్నైతే నమ్ముకున్నారో ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. చాలా వరకు కూడా ఆపదలను అధిగమిస్తారు. విఘ్నాలను ఎదిరించి లక్ష్యాలను సాధిస్తారు. వెనుకడుగు వేయకండి. చెడు ఆలోచనలకు కూడా ఆస్కారం ఇవ్వకండి. అలాగే ఉద్యోగపరంగా ఉన్నతాధికారుల యొక్క మనస్సును తెలుసుకొని ప్రవర్తించడం మంచిది. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా బయటపడతారు. వ్యాపారాలను క్రమపద్ధతిలో కూడా విస్తరిస్తారు. ఉద్యోగపరంగా శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. టెక్నికల్గా కొంత ఆశలు చిగురిస్తాయి. కొంత వ్యయప్రయాసలైతే తప్పక పోవచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారమంతా కొంత శుక్ర ధ్యానంతో పాటు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం కూడా మంచి అవకాశాలను మీకు కలిగింప చేయవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా అష్టమ శని దోషము నుంచి కొంత ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా రవి అర్ధశుభుడు. కొంత సింహరాశి వారికి ఈ వారంలో కొన్ని మంచి ఫలితాలు, కొన్ని వ్యతిరేక ఫలితాలు రెండు కూడా కలగబోతూ ఉన్నాయి. గతంలో మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని ఖర్చులను అదుపులో పెట్టుకోవటం వల్ల సింహరాశి వారికి కొంత డబ్బు పరంగా చింత అనేటువంటిది ఉండదు. స్థిరచరాస్తులు ఈ వారంలో వృద్ధి చెందే ఆస్కారం కూడా ఉంది. కొన్ని విషయాలలో ఆటంకాలు తప్పకుండా ఉంటాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కొంత ఆటంకాలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీ సహనము ఏదైతే ఉన్నదో అది మీకు శ్రీరామ రక్ష. సహనంతో వ్యవహరించండి. వివాదాల జోలికి కూడా వెళ్ళకండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా దూర ప్రయాణాలు కొంత జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులైతే పడతారు. అలాగే విద్యార్థులకు ఈ వారం చాలా యోగదాయకంగా ఉండబోతోంది. విదేశీ సంబంధమైనటువంటి విద్యా అవకాశాలకు కూడా అప్లికేషన్లు పెట్టుకోవటానికి కూడా ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంది. వీసా సంబంధితమైనటువంటి సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. సింహరాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ స్తోత్రపారాయణంతో పాటుగా సుబ్రహ్మణ్య షష్ఠి ఉపవాసం చేసి 7వ తారీఖు రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా పండ్లను అలాగే చలిమిడిని సమర్పణం చేసి ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్య అనుగ్రహంతో కొంత దిగ్విజయం అనేటువంటిది కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము కుజుడు, గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. అలాగే కొంత రవి కూడా శుభుడు, రాహుకేతువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. అంటే కన్యారాశి వారు ఒక్కటి మాత్రం గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఉత్తమమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది కన్యారాశి వారికి. ఆర్థికపరమైన లావాదేవీలు మంచి లాభాలను కూడా ఇస్తాయి. చిన్ననాటి మిత్రులతో, బంధువులతో, శ్రేయోభిలాషులతో అనేక విషయాలలో కూడా సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన ప్రతి పని కూడా ఈ వారంలో విజయవంతం కావచ్చు. లక్ష్యాన్ని చేరుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి కొంత ముందు చూపు అనేటువంటిది కూడా అవసరం. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో పట్టువిడుపు ధోరణి లేకపోతే ఇబ్బంది అనేటువంటిది కూడా ఉంటుంది. వ్యాపారాలను చక్కదిద్ది లాభాలు కూడా ఆర్జిస్తారు. ఉద్యోగపరంగా
అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. క్రీడాకారులు, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలకు కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాగే వైద్య పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి సమస్యలు కూడా కొన్ని తీరుతాయి. స్థిర నిర్ణయాలు తీసుకుంటేనే చాలా వరకు బాగుంటుంది. ఎంతో కాలంగా పరిష్కారం కానటువంటి ఒక భూ సంబంధమైనటువంటి వ్యవహారము ఈ వారము కూడా మీకు చక్కగా పరిష్కారం అయ్యే దిశగా ముందుకు వెళ్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు విజయవంతంగానే ఉంటాయి. కాబట్టి కన్యారాశి వారికి చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. కన్యారాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా మహాగణపతి స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మంచి అనుగ్రహం కలుగుతుంది. గోసేవ మీకు ఇంకా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు కొంత శుభంగా ఉన్నాయి. కుజుడు అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. తులారాశి వారికి మాత్రము ఈ వారము కొంత యోగదాయకంగానే ఉండబోతోంది. వ్యాపారాలు లాభాలను ఇవ్వవచ్చు. ఏవైతే గతంలో ఆశించి చేశారో వాటికి ఫలితాలు కూడా అందుకుంటారు. దీర్ఘకాలిక ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. మనోబలంతో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. చంచలత్వం అనేటువంటిది కూడా పనికిరాదు. సమాజంలో ఒక గుర్తింపును కూడా పొందుతారు. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి ఈ బుధ గురువారాల్లో కూడా కొంత అనుకూలంగా ఉంది. చాలా ఆలోచనలు కూడా కార్యరూపం దాల్స్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు కూడా సత్ఫలితాలను ఇవ్వవచ్చు. టెక్నికల్ పరిశోధనా రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత శుభవర్తమానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో మాత్రం చికాకులు కూడా తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు భోజనానంతర ప్రయాణాలు చేయటం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం ఈ వారంలో దొరుకుతుంది. రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి అనేటువంటిది కూడా కలగబోతోంది. గురు శుక్రవారాలు కొంత యోగదాయకంగా ఉంటాయి. అనారోగ్య సూచన మాత్రం కొంత కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తులారాశి వారు వెంకటేశ్వర దీపారాధన చేయండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గురువు, శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. రవి, బుధుడు కూడా కొంత శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే రాశిలోనే సంచారం చేస్తున్న రవి బుధుల యొక్క అనుగ్రహం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి కొంత యోగదాయకమైన ఫలితాలను ఇవ్వవచ్చు. ద్వితీయ శుక్రుడు, చతుర్థ శని కొంత పర్వాలేదు. చతుర్థ శని మాత్రము అర్ధాష్టమ శని ఇబ్బంది పెడతాడు. ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం వద్దు. ఆర్థిక లావాదేవీల్లో కూడా పురోగతి ఉంటుంది. వ్యవహారాలలో విజయం. కొంత ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఓర్పుతో కొన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటారు. దీర్ఘకాలిక విజయాలకు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. వ్యాపారపరంగా కొంత వ్యూహాత్మకంగా వెళ్ళకపోతే ఇబ్బందులు పడతారు. వ్యాపార విషయాల్లో పరాధీనత అనేది మీకు పనికిరాదు. ఆత్మీయుల యొక్క సహాయం అందుతుంది. కొందరు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా వాటిన్నిటినీ కూడా అధిగమిస్తారు. వారం మధ్యలో ఒక సమస్య ఇబ్బంది పెట్టవచ్చు. దాని నుంచి బయటపడతారు. బుద్ధిబలంతో పాటు సంభాషణ చాతుర్యం కూడా అవసరము. వ్యాపారపరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. కొంత టెక్నికల్ పరిశోధన రంగాల వారికి శుభమైనటువంటి యోగాలు అందవచ్చు.
అలాగే ఉద్యోగులకు ఉన్నత స్థితి కలుగుతుంది. వైద్య రాజకీయ వర్గాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. అదృష్ట యోగం అనేటువంటిది కూడా కొంత సూచనగానే ఉంది. కాబట్టి వృశ్చిక రాశి స్త్రీలకు కొంత మానసికమైనటువంటి చికాకులు అధికమవుతాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మనోభీష్టం నెరవేర్చుకోవటానికి ఈ వారమంతా శనైశ్చర స్తోత్రపారాయణము, నవగ్రహ స్తోత్రపారాయణము మొదలైనటువంటివి చేయటం వల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితాలు అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. ఏ పని చేపట్టినా ధనుస్సు రాశి వారికి విజయ ప్రాప్తి తప్పకుండా ఉంది. కొన్ని నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. సమయ ఉచిత సంస్పందనలతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం చేయబడతాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత సంతోషాన్ని ఇస్తాయి. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. పారిశ్రామిక వర్గాలు కళాకారులకు ఊహించని ఆహ్వానాలు కూడా వస్తాయి. కొంత భార్యాభర్తల మధ్య సయోధ్య లోపించవచ్చు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకొని వెళ్తూ ఉంటే బాగుంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. అలాగే ఇబ్బందులు సృష్టించే వాళ్ళను దూరం పెట్టండి. సరైన వ్యూహంతో వ్యాపారాలు మొదలు పెడితే బ్రహ్మాండమైనటువంటి లాభాలు కూడా పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. క్రీడాకారులు, పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలకు అవకాశాలు కూడా పెరుగుతాయి. ధనుస్సు రాశి స్త్రీలు వారాంతంలో కొన్ని బహుమతులు కూడా పొందుతారు. వీసా అప్లై చేసేటువంటి విద్యార్థులు తప్పకుండా వీసాలను ఈ వారంలో కనుక అప్లై చేసుకోవడము, విదేశీ సంబంధమైన వాటికి అప్లికేషన్లు పెట్టుకుంటే కూడా మంచి ఫలితాలు మరిన్ని పొందుతారు. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ స్తోత్రపారాయణం చేయండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం ఇస్తే సరిపోతుంది. ఇంకా పరిహారాలు పెద్దగా అక్కర్లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు గ్రహ సంచారం కొంత మకర రాశి వారికి అనుకూలంగా ఉండబోతోంది. పనులు మరింత వేగంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్తగా ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు చక్కటి అనుకూలతను కూడా ఇవ్వబోతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా పదోన్నతి అవకాశాలు కూడా పెరుగుతాయి. సత్కార్యముల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. జీవితంలో స్థిరత్వాన్ని సాధిస్తారు. పరిస్థితులకు తగినట్టుగా స్పందించండి. రుణ సమస్యల విషయంలో జాగ్రత్త పడండి. పొదుపు అవసరాన్ని కూడా కొంత గుర్తించి పొదుపు చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి సమయం అయితే నడుస్తూ ఉన్నది. ఈ విషయంలో ఇబ్బందులు అనేటువంటివి లేదు. ఆర్థిక విషయాల్లో కొంత ఆచితూచి అడుగు వేస్తే సరిపోతుంది. ఇక మకర రాశి వారు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు ఇంకా సాధిస్తారు. ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా కొంత శని సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా రవి, కుజ, బుధ, శుక్రులు శుభంగా ఉన్నారు. గృహంలో కొంత శుభకార్యాలకు సంబంధించిన పనులు మొదలు పెట్టుకోవచ్చు. ఉద్యోగపరంగా ఉత్తమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంది. విజయాలు సాధిస్తారు. కొంత కృషికి తగిన గుర్తింపు అయితే ఉద్యోగంలో వస్తుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారులకు అదృష్టం వరించవచ్చు. కొంత కొత్త వ్యక్తులతో జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు. విద్యార్థులు దీర్ఘకాలిక ప్రణాళికలు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేటువంటిది వస్తుంది. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.
గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి ఈ వారం బాగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కూడా కొంత ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వారం మధ్యలో ఆకస్మికమైన ప్రయాణాలు కూడా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. కుంభరాశి వారు శని సంబంధమైన స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణాదులు కూడా శుక్ర శనివారాల్లో చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గురువు శుభంగా ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులు. కొంత మీనరాశి వారు జాగ్రత్త పడాల్సినటువంటి సమయము ఈ వారం. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి, కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తవుతాయి. విద్యార్థులకు విజయాలు కలుగుతాయి. కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టండి. చిన్ననాటి సవాళ్ళు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. చిన్నపాటి కష్టాలు వస్తాయి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో శ్రద్ధ పెట్టకపోతే పై అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంతో పోలిస్తే కొంత పర్వాలేదు. వ్యాపార విషయాల్లో ఎవరిని కూడా నమ్మకండి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశగానే ఉంటుంది. అయినప్పటికీ అవసరాలైతే తీరుతాయి. కళాకారులు, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి కొంత బాగుంటుంది. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసుల్లో మీకు ఇబ్బందులు కలగవచ్చు. వాయిదాలు కోరుకోవటం కొంత మంచిది. అలాగే నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. వ్యాపారంలో కూడా కీలక నిర్ణయాలకు సమయం కాదు. కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. కుటుంబ సభ్యులను సంప్రదించి ఏదైనా నిర్ణయాలు తీసుకోండి. దంపతుల మధ్య కొంత విభేదాలు రావచ్చు. ఇంట్లో మీరు ఏమీ మాట్లాడకుండానే సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొంతకాలం కలిసి రావట్లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అందువల్ల మీనరాశి వారు ఈ వారమంతా మౌనవ్రతంగా కొంత ఉండటము, ప్రతిరోజు గణేష పంచరత్న స్తోత్ర పారాయణం చేయటము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈ వారం కలిగేటువంటి వార ఫలితాలు. ముఖ్యంగా ఎవరైతే వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలనుకుంటున్నారో కొంత ఈ డిసెంబర్ 15వ తేదీ తర్వాతనే ఎవరికైనా జాతకాలు చెప్పబడతాయి. కొంత వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల అపాయింట్మెంట్లు ఇవ్వలేకపోతున్నాము. అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటేనే ఈ డిసెంబర్ 15 తర్వాత కొన్ని కాల్స్ మాట్లాడతాను. కాబట్టి ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ముందు ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గోక్షేత్రంలో మా స్వధర్మ గోక్షేత్రానికి సంబంధించి ఎవరైనా గడ్డిని కానీ గ్రాసాన్ని కానీ ఇవ్వదలుచుకున్నట్టయితే ఇవ్వవచ్చు. ఎందుకంటే గడ్డి కోసే కాలం ఈ కాలము. ఒకేసారి మేము గడ్డి తెప్పిస్తాము. కాబట్టి ఎవరైనా గోక్షేత్రానికి గ్రాసాన్ని ఇవ్వదలిస్తే ఒక గడ్డి కట్టకు 100 రూపాయలు ఉంటుంది. కాబట్టి అటువంటి కట్టలు మీరు ఎన్నైనా ఇవ్వచ్చు. వివరాలు కావలసినటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తీసుకోండి. 12 రాశుల వారు భగవదారాధన చెయ్యండి. చక్కగా మంచి ఫలితాలు కలుగుతాయి. మరల వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.